అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు అలసంద వడలు చేయడం ఎలాగో చూపిస్తాను. అలసందలు ఇవి ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకున్నాను. దాంట్లో కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, కొంచెం తరిగిన అల్లము, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర, తరిగిన కొత్తిమీర, కొంచెము తరిగిన కరివేపాకు. ఇవి నానబెట్టుకున్నాను కదా. ఇవి ఇందులో పచ్చిమిరపకాయలు ఇవి వడపోసి నీళ్లు లేకుండా కంప్లీట్గా నీళ్లు లేకుండా వడపోసి ఈ పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు అల్లము వేసి మిక్సీకి వేసిన తర్వాత నేను రుబ్బిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి అలసందలు మిక్సీకి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది పూర్తి మెత్తగా కాకుండా కొంచెం లైట్గా కోర్సుగా, కొంచెం మరీ ఎక్కువ కాదు. దీంట్లో తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసేసి కలిపేసుకొని నేను ఆల్రెడీ నూనె పెట్టేసుకున్నాను. ఇట్లా బాగా కలిపేసుకొని చేతికి కొంచెం తడి చేసుకొని చిన్న చిన్నగా మినపవడలు వేసుకున్నట్టుగానే చిన్న చిన్నగా ఇట్లా చేసుకొని చేతితో వేయలేని వాళ్ళు ఏదైనా ఒక ఆకు మీద అట్లా వేసుకొని ప్లాస్టిక్ కవర్ మీద కానీ వేసుకొని ఇందులో వేసుకోవచ్చు. మనకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే కొంచెం పెద్దగా వేసుకోవచ్చు. కానీ బాగా లోపలి వరకు కాగేదాకా వేపు. పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల మెత్తగా బాగుంటాయి. వేసిన వెంటనే తిప్పకుండా 1 నిమిషం అయిన తర్వాత తిప్పితే విరిగిపోకుండా వస్తాయి. వేసిన వెంటనే తిప్పినామనుకో కొంచెం విరిగిపోతాయి. ఇది కాగిన తర్వాత బాగా దూరగా వేగిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇదిగో ఇట్లా బాగా ఎర్రగా లోపలి వరకు వేగేదాకా తీసేసుకొని వేసుకొని తీసేసి చూడండి ఎట్లా ఉన్నాయో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎట్లా కుదిరినాయో చెప్పండి.